తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. సిద్దిపేటలో అతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జ్యోతి అనే యువతి తన ప్రియుడు కోసం తన 2 ఏళ్ల కుమారుని అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అంటే వివాహేతర సంబంధాల వల్ల తన పేగుని, రక్త సంబంధాన్ని, బంధుత్వాన్ని కూడా వదిలేసుకుంటున్నటువంటి అతి దారుణమైనటువంటి మనుషులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఉండగా జనరేషన్ ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి సమాజంలో ఒక భయాందోళన అయితే క్రియేట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 2 ఏళ్ల కుమారుని అంత దారుణంగా హతమార్చడానికి గల కారణం ఏంటంటే, ప్రియుడికి నచ్చట్లేదు, ఈయన ఏడుస్తూ ఉన్నాడు, ఈవిడితో నేను సహజీవనం చేయటానికి ఇబ్బందికరంగా ఉన్నాడు అన్న ఒక కారణంతో ప్రియుడే అతి దారుణంగా అంటే ఆ వైఫ్ ఎవరైతే జ్యోతి ఉన్నారో ఆవిడతో చంపించినటువంటి ఘటన నిజంగా ఈ రోజు మొత్తం తెలుగు రాష్ట్రాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి విషయం. ప్రతి ఒక్క కళ్ళలో కన్నీరు పెట్టిస్తున్నటువంటి దృశ్యం ఇది. ఎందుకనంటే చిన్న బాబు, అసలు మాటలు కూడా రాని ఆ బాబుని ఇంత దారుణంగా ప్రియుడు కోసం అతి దారుణంగా హత్య చేసిందంటే అసలు కన్న పేగు నిజంగా గుర్తుందా లేదా, కన్న బాధ గుర్తుకు వస్తుందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. సిద్దిపేటలో నివసించేటువంటి వీరు రీసెంట్ గానే ఎవరైతే స్వామి జ్యోతి వాళ్ళ హస్బెండ్ ఉన్నారో, సో వీళ్ళు ఈ కీసర సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో నివసిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే స్వామి ఆటో డ్రైవర్ గా ఉంటూ ఉంటాడు, సో ఆయన ప్రతిరోజు కూడా పొద్దున్నే వెళ్ళిపోవడం, సాయంత్రానికి ఇంటికి తిరిగి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే ఆయన యొక్క జీవనాన్ని అంటే ఈ విధంగా పని చేసుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి భార్యని, కొడుకును కూడా పోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ భార్య ఇలాంటి దారుణమైన ఘటన చేస్తుంది అని కూడా ఎవరు ఊహించలేదు. కానీ జ్యోతిని అడుగుతూ ఉంటే ఎంత డేర్ గా చెప్తూ ఉందంటే, సో నిజంగానే నాకు ఆయన అంటే ఇష్టం, నా పెళ్లి కంటే ముందు 2 ఏళ్ల నుంచే మేము లవ్ లో ఉన్నాము, ఈ ఇంట్లో చెప్పినటువంటి సంబంధం చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి నేను స్వామిని వివాహం చేసుకున్నాను, అందుకనే ఈ రోజు నాతో ఉన్నటువంటి ఈ కొడుకు ఆయనకి నచ్చలేదు కాబట్టే మేము హత్య చేయాల్సి వచ్చిందంటూ ఎంత డేర్ గా చెప్తూ ఉంది. మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి వీడియోలో చూడొచ్చు. వాడే నా కొడుకుని చంపిండు. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చింది ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చినాక అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30, 11కి వెళ్తాను. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిందా? వచ్చింది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు? ఈవినింగ్ 5:36. అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్న మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పిండు. ఆయనకి ఎందుకు నచ్చలేదు? ఆయన క్వశ్చన్ వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకనే నచ్చలేదని చెప్పిండు. దేనితో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టిండు. మరి ఆయనకి సంబంధం ఏంది? ఏం లేదు, నాకు మ్యారేజ్ ఆకునేందుకు రోజు వస్తున్నా ఇంటికి. ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట. నేనేం చెయ్యను. సో చూసారు కదా, ఇగో ఇంత దారుణంగా తయారైపోయి ఉన్నారు. అంటే ఎక్కడ కూడా బెడిసితనం కానీ, నిజంగా అరే క్షణిక ఆవేశంలో చేశాను అని కనీసం ఆ బాధ కూడా లేదు, నేను తప్పు చేశాను అన్నటువంటి బాధ కూడా ఎక్కడ కూడా జ్యోతిలో కనిపించట్లేదు. సో ఏదైతే స్వామి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడో, ఇక్కడ చూసుకుంటే నవీన్ ప్రతిరోజు కూడా ఇంటికి వచ్చేవాడు అని చెప్పి ఆ వీడియోలో తను సంబోధిస్తూ ఉంది. అది ఎంత డేర్గా పోలీస్ వాళ్ళ ముందు కూడా చెప్తూ ఉంది, ఆయనకి నచ్చలేదు, ఏడుస్తున్నాడు కాబట్టి నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నాడు. అసలు ఎందుకు అనంటే మంచానికేసి ఆ బాబును కొట్టినటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా అసలు అయిపోతున్నారు అనేది అర్థం కావట్లేదు. తల్లి ఎంత బాధలో ఉన్నా సరే పిల్లల్ని రక్షిస్తూ ఉంటుంది. అలాంటిది ఈరోజు ఇంత దారుణమైనటువంటి సంఘటనలు. చిన్న బాబు ఏడుస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి అసలు ఏం సమాధానం చెప్పాలి? అంటే ఈ వివాహేతర సంబంధం క్షణిక అంటే శరీర సుఖం కోసం ఆ చిన్న పిల్లలు వాళ్ళేం తప్పు చేశారు? చాలా మంది కూడా ఈరోజు ఇప్పుడు ఇవి చూస్తూ ఉన్నాం, ఈ వార్తలు చదవాలంటే కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సరే, అబ్బాయిలు అంటే వాళ్ళకు కోపం ఎక్కువ, మూర్ఖం ఎక్కువ, ఊరికనే అసలు వాళ్ళకి అసలు పిల్లల పైన ప్రేమ ఉండదు అంటూ ఉంటారు. కానీ కన్న తల్లి నిజంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో, ఎలాంటి జనరేషన్లో బ్రతుకుతున్నాం, ఇక సమాజం ముందు ఎక్కడికి వెళ్ళబోతుంది అనేది అర్థం కావట్లేదు. చిన్న బాబు అసలు మంచం కేసి కొట్టాడు, అందుకని తర్వాత అక్కడికక్కడికే స్పృహ కోల్పోయాడు. కానీ కొనుపూరు ఉంది, నాగారం అనే హాస్పిటల్కి, నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. ఇద్దరు కలిసి వెళ్ళారా అంటే కాదు అంటుంది.
మరి బండి నీకు అక్కడ వరకు దించాడు, సీసీటీవీలో ఫోటోస్ చూస్తున్నానంటే అవును దించాడు అంటుంది. మరి ఆమె ఏం మాట్లాడుతుంది, దేనికి మాట్లాడుతుంది అని తెలియట్లేదు. కానీ ఓ నిండు ప్రాణాన్ని, చిన్న బాబుని ఈరోజు బలి తీసుకున్నటువంటి పరిస్థితిలో జ్యోతి అలాగే నవీన్కి అక్కడికక్కడ పరారైపోయాడు. కానీ తల్లి మాత్రం ఉంది. ఫస్ట్ చెప్పినటువంటి కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఫిట్స్ వచ్చింది, దాని తర్వాత హార్ట్ ప్రాబ్లం అయినట్టుంది, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు అని చెప్పింది. తీరా చూస్తే బాబుని రక్తం మడుగులో అతి దారుణంగా చంపినటువంటి తల్లి అలాగే తన ప్రియుడు ఏం చేస్తున్నారో కూడా తెలియని ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. కొన్నేమో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, కొన్నేమో అన్యాయంగా అక్రమాలు జరుగుతూ అన్యాయంగా హత్యలు చేస్తున్నటువంటి చూస్తూ ఉంటే ఈరోజు వివాహేతర సంబంధం, ఈ సంబంధాల వల్ల అనవసరంగా కన్న బిడ్డల్ని అతి దారుణంగా తల్లుల్లే హతమార్చటం అనేది ఈరోజు నేటి తరంలో ఒక ట్రెండ్గా అయిపోయింది. పిల్లల్ని ఎంత దారుణంగా మీరు చేస్తూ మీరు మీ సుఖాని కోసం, మీ శరీరం యొక్క సుఖాల కోసం ఈరోజు మీ కన్న పిల్లల్ని కూడా కడుపున పుట్టారు అని కూడా చూడకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా నిజమే అని నమ్మేశారు. జ్యోతి చెప్పింది ఓకే, ఫిట్స్ వచ్చింది, పాపం బాబుకి ఏమైనా ప్రాబ్లం ఉండుంటుంది, ముందుగానే చూపించలేకపోయామని చెప్పేసి స్వామి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. కానీ నిజం తెలిసిన తర్వాత ఆ తండ్రి యొక్క గుండె ఎంత దారుణంగా పగిలిపోయింది అంటే ఏమి మాట్లాడని పొజిషన్లో, ఆ సిచ్యువేషన్స్ లో ఆ తండ్రి స్వామి ఉండిపోయాడు. తల్లే కొడుకును చంపింది, అది కూడా ఒక వివాహేతర సంబంధాన్ని పెట్టుకుని అంత దారుణంగా కన్న కొడుకును కూడా చూడకుండా హతమార్చింది అని అంటే ఇలాంటి కసాయి తల్లులు ఉంటారా? ఇలాంటి వాళ్ళ నిజంగా ఉదాహరణలు నేటి సమాజానికి. ఇలాంటి వాళ్ళని అసలు ఎలా అంటే ఓకే ఈ విధంగా కూడా ఉంటారా అని తీసుకొని సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకొని పిల్లలు అడ్డుగా ఉన్నారు అన్నట్టు ఆ మధ్యకాలంలో ఖమ్మంలో కూడా 3 ఏళ్ల చిన్నారిని వివాహేతర సంబంధం పెట్టుకుని ఆయనకి ఎవరైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నారో నచ్చలేదో గుంత తీసి మరి బ్రతుకుండగానే పాపను పూర్తి చేసింది. ఎన్ని కేసెస్ అన్నీ కూడా చిన్న పిల్లలే. మరి వాళ్ళు పిల్లలు అనుకుంటున్నారా, ఈ ఆట బొమ్మల ఆట వస్తువుల్లాగా చూస్తున్నారా తెలియదు. అది కూడా ఎవరో చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు అనుకుంటా. 9 నెలలు మోసి కన్ని పెంచి వాళ్ళ ఆలన పాలన చూస్తూ వాళ్ళ బుడ్డి మాటలతోటి ఎంతో సంతోషపడేటువంటి తల్లులే ఇలాంటి దారుణమైన హత్యలు చేస్తూ ఉన్నారు. నిజంగా అమ్మతనం కూడా పోతుందేమో అనిపిస్తుంది ఇగో ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడే. అసలు ఆ వీడియోలో మీరు విన్నారు కదా ఎంత దారుణంగా మాట్లాడుతుంది జ్యోతి. వచ్చాడు, నచ్చలేదు అన్నాడు, మేమిద్దరం ఏకాంతంగా ఉన్నాము, నచ్చలేదు కాబట్టి మంచం కేసు కొట్టాడు. కనీసం బాధ కూడా లేదు. నా కొడుకు చనిపోయాడనే బాధ లేదు. అరే నేను క్షణికావేశంలో మిస్టేక్ చేశాను అనే బాధ కూడా కనిపించట్లేదు. కీసర పోలీసులో ఇది ఫిర్యాదు మేరకు కేసు అయితే ఫైల్ అయ్యింది. అడుగుతున్నట్టు వాళ్ళకు కూడా అసలు ఏం మాట్లాడాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు పోలీస్ స్టేషన్లో పోలీసులు వాళ్ళు కూడా. ఇంత దారుణంగా ఉంటారా? సరే క్షణికావేశం చేశామని కోపం వచ్చేసేసింది, సో నేను చేశాను నన్ను క్షమించండి అంటూ బోరున ఏడ్చే వాళ్ళని చూసాం. కానీ ఇలాంటి తల్లుని ఎక్కడ చూడలేదంటూ వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇంత దారుణంగా ఉన్నారు. మీకు ఇష్టం లేదన్నప్పుడు పిల్లల్ని కనకండి, మీకు ఇష్టం లేదు అన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకండి, మీకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ని చంపే రైట్ మీకు లేదు, వాళ్ళ లైఫ్ని నాశనం చేసే రైట్ నిజంగా ఎవరికీ లేదు. కానీ అంత దారుణమైన పరిస్థితిలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఒక ఉదాహరణ అవ్వాలి. ఇలాంటి దారుణాలు ఇంకా జరగకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను. బై గాడ్ గ్రేస్ ఇలాంటి జరగకుండా ఉంటే బాగుంది. కానీ ఇక మీదట ఆగుతాయా లేదో కూడా తెలియదు. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాం. ఒకడేమో అక్రమ సంబంధం అని చంపేస్తాడు, ఇంకొకడేమో అనుమానం వచ్చిందని చంపేస్తాడు, ఇంకొకడేమో ఇంకొకటి ఎన్నో రీజన్స్ వల్ల ఓ మనిషి ప్రాణాలు నిజంగా చీమని చంపేసినట్టు, బొద్దింకని చంపేసినట్టు ఇట్లా తీసేస్తున్నారు ప్రాణాలు. ప్రాణం అంటే ఓ బొమ్మని ఇలా విరిచేసినట్టు అంత దారుణం. అలాంటిది చిన్నపిల్లలు అంటే కనీసం వాళ్ళు ఏదైనా బాధలో ఉంటే వెళ్ళి ఇలా అత్తుకోవాలనిపిస్తుంది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అలాంటి చిన్నపిల్లల్ని ఏదో ఇలాంటి సంబంధాల కోసం ప్రాణాలు తీసేస్తున్నారు అంటే ఇలాంటి తల్లులు ఉండకూడదని కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇది సిద్దిపేటలో సంబంధించినటువంటి జ్యోతి స్వామి యొక్క
లైఫ్ స్టోరీ. ఇలాంటి స్టోరీ ఎవరికి రావద్దని కోరుకుంటున్నాను నేను. ఇంత దారుణమైన తల్లి ఎవరికి ఉండకూడదు అని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు, అసలు వీళ్ళకి బ్రతికే రైట్ లేదు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తల్లి గురించి మీరేమనుకుంటున్నారు అనేది మస్ట్ షుడ్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడితో మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.